దేవా, మహోన్నతుడా, మంచి దేవా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడా, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాము ప్రభువా. మీ కృప కలిగిన మీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటూ ఉన్నాము. ఈ రాత్రి ఈ క్రిస్మస్ కూడికి అంతటికి మీరే అధ్యక్షత వహించండి. దేవదేవుడు అని నీవు పరలోక మహిమ సింహాసనాన్ని వీడి భూలోకానికి మానవుడిగా అరిదించి మా కొరకై శిలువలో ప్రాణత్యాగం అనర్చడానికి కన్య గర్భవాసంలో ఈ లోకంలో జన్మించిన దేవాది దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాము. మీరు జన్మించిన ఈ పర్వదినాల్లో మేము ఉంటూ ఉన్నాం. ఈ సంతోషకరమైన, ఈ శుభకరమైన ఈ సమయాన్ని ఈ ప్రాంత ప్రజల ఆయన వారందరికీ దీవెనకరంగా ఈ రాత్రి ఉంచవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, మహిమ పొందుకోండి, మేలు చేత నింపండి. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని మేము ప్రార్థనతో ప్రారంభం చేస్తూ ఉండగా మీ సహాయం అనుగ్రహించి మహిమ పొందుకోవాల్సిందిగా వేడుకుంటూ, పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, క్యాండిల్ సర్వీస్ ద్వారా, కేక్ కటింగ్ ద్వారా, సమస్తము ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే మీరు ఆరోపించుకోవలసిందిగా యేసునామమందు ప్రార్థించి వేడుకుంటూ ఈ రాత్రి ఈ కొడుకును ప్రారంభం చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు. నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నేను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు. నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు. నా గుండె గుడిలో స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, చాలు నీవేనయ్యా, నీవేనయ్యా, చాలు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు. నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు. నా గుండె గుడిలో ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, చాలు నీవేనయ్యా, నీవేనయ్యా, చాలు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు. నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు. నా గుండె గుడిలో ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా,
నాకు నీవేనయ్యా నీవేనయ్యా చాలు నీవేనయ్యా నీవేనయ్యా చాలు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో పొగాడిన చాలు నా గుండె గుడిలో ఆది సంబోధుడవు నీవేనయ్యా ఆదరించ దేవుడవు నీవేనయ్యా ఆది సంబోధుడవు నీవేనయ్యా ఆదరించ దేవుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా చాలు నీవేనయ్యా నీవేనయ్యా చాలు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నా స్థితిగతులే మారినా నా స్థితిగతులే మారినా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం చేద్దాం హల్లెలూయా రాజు నాకై పుట్టిన రోజు నా యేసు రాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసు రాజు నాకై పుట్టిన రోజు నా యేసు రాజు
ఘనయేసు జననం అనేటువంటి పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఘనయేసు జననము మానవాళి మనసునందు ఉదమున జనింపే ఉదమున జనింపే ఘనయేసు జననము మానవాళి మనసునందు ఉదమున జనింపే ఉదమున జనింపే ఘనయేసు జననము మానవాళి మనసునందు ఉదమున వెలిగించెను ఉదమున వెలిగించెను ఘనయేసు జననము కన్యామరియ పుత్రుని జననం దూతలిపే వార్త పల్లెలకు కన్యామరియ పుత్రుని జననం దూత తెలిపే వార్త పల్లెలకు దర్శించి కరుణామణి దర్శించి కరుణామణి కరము ఎత్తి వేడి ఘనయేసు జననము మానవాళి మనసునందు ఉదమున వెలిగించెను ఉదమున వెలిగించెను ఘనయేసు జననము ఇంతగా వెలిసెను కదా ఇంతగా వెలిగెను మా దేవా ఇంతగా వెలిసెను కదా ఇంతగా వెలిగెను మా దేవా ఒంటెలపై సంతోషముతో జ్ఞానులేగిరి ఘనయేసు జననము మానవాళి మనసునందు ఉదముగా వెలిగించెను ఉదముగా వెలిగించెను ఘనయేసు జననము క్రిస్మస్ శుభములునే కూడిన జనులందరికీ క్రిస్మస్ శుభములునే కూడిన జనులందరికీ దర్శించి కరుణామణి దర్శించి కరుణామణి ధర్మములెత్తి వేడుగా ఘనయేసు జననము మానవాళి మనసునందు ఉదమున వెలిగించెను ఉదమున వెలిగించెను ఘనయేసు జననము మానవాళి మనసునందు ఉదమున వెలిగించెను ఉదమున వెలిగించెను ఘనయేసు జననము. ప్రైజ్ విమోచించటానికి పరలోక మహిమను వేడి భూలోకానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు అనే పేరున ఈ లోకములో 2000 సంవత్సరాల నాడు అవతరించారు, అరుదించారు. ఆయన ఈ లోకానికి రావటం ద్వారా మానవ జాతి పాప విమోచన కలిగింది. పాపము నుండి విడుదల పొందటానికి ప్రభు అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన శిలువ మరణ పునరుత్థానాల ద్వారా మానవ జాతికి గొప్ప విమోచన కార్యాన్ని జరిగించారు. క్రిస్మస్ అంటే క్రీస్తు
అంటే అభిషిక్తుడు, లోకరక్షకుడు ఈ లోకములోనికి మానవాళి కొరకు అరుదించిన శుభవేళ క్రిస్మస్. అంటే క్రీస్తును, అభిషిక్తుని ఆరాధించే సమయం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని కీర్తిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మనము గడుపుదాము. రాజుగా ఎత్తించేనే బెత్లెహేములోన, రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే ఈ భువిలోన, రాజుగా రాజుగా ఎత్తించేనే బెత్లెహేములోన, రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే ఈ భువిలోన, శుభవార్తగా మానవాళిలో పరవశించగా, లోకానికి శుభవార్తగా మానవాళిలో పరవశించగా, నాలో నిండెను ఉల్లాసమే, నాలో నిండెను ఉత్సాహమే, నాలో నిండెను ఉల్లాసమే, నాలో నిండెను ఉత్సాహమే. రాజుగా రాజుగా ఎత్తించనే బెత్లెహేములోన, రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భువిలోన, నింగిలో వెలిసిన తార వెళ్ళిరి జ్ఞానులు చూడ, నింగిలో వెలిసిన తార వెళ్ళిరి దూత సైన్యమే ఆనందభరితమై ఆర్భాటము చేసిరి, దూత సైన్యమే ఆనందభరితమై ఆర్భాటము చేసిరి. రాజుగా రాజుగా ఎత్తించనే బెత్లెహేములోన, రాజుగా యేసు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన, అంధకారం తొలగించుటకు ఆరోగించును నీతి సూర్యుడు, అంధకారం తొలగించుటకు ఆరోగించును నీతి సూర్యుడు, అక్షయ భాగ్యము అందింపవచ్చును నిత్య జ్యోతిగా ఇలలో, అక్షయ భాగ్యమే అందింపవచ్చును నిత్య జ్యోతిగా ఇలలో, రాజుగా రాజుగా ఎత్తించనే బెత్లెహేములోన, రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భువిలోన, నీవే మా దేవుడవు, నడిపించే నాయకుడవు, నీవే మా దేవుడవు, నడిపించే నాయకుడవు, శాంతికి అధిపతి జీవ జనపతి ఏదయ్యా నీకు సాటి, శాంతికి అధిపతి జీవ జనపతి ఏదయ్యా నీకు సాటి. రాజుగా రాజుగా ఎత్తించనే బెత్లెహేములోన, రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన, లోకానికి శుభవార్తగా మానవాళియే పరవశించగా, లోకానికి శుభవార్తగా మానవాళియే పరవశించగా, నాలో నిండెను ఉల్లాసమే, నాలో నిండెను ఉత్సాహమే, నాలో నిండెను ఉల్లాసమే, నాలో నిండెను ఉత్సాహమే. రాజుగా రాజుగా ఎత్తించనే బెత్లెహేములోన, రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులో ఒక గొప్ప మేలు ఏంటంటే
సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావటమే. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, మానవాళ్ళని దేవుడు ఎంత ప్రేమించాడంటే తన సొంత కుమారుణ్ణి ఆ మానవ జాతి కోసం ఇవ్వటానికి వెనకడుగు వేయలేదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడను నేను, నన్నగాను ప్రేమించావు, అల్చలుగా హెచ్చించి నన్నగాను దీపించావు. ఏ పాటి వాడను నేను, నన్నగాను ప్రేమించావు, అల్చలుగా హెచ్చించి నన్నగాను దీపించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నన్నెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా. పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని,
బెత్లెహేములో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలిసింది అనింకిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది
సువార్తను మాకు తెలిపింది. బంగారమును సాంబ్రాణియు బలంబును తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా కాచాములే. బంగారమును సాంబ్రాణియు బలంబులు తెచ్చాములే, ఆ ఇంటితో మా కంటితో నిన్ను కనులారా కాచాములే. మా ఇమ్మానుయేలువు నీవేనని నేను మనసారా తొలిచాములే, మా యూదుల రాజువు నీవేనని నేను గణపరచి పొగిడాములే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా
ఆనందగానాల క్రిస్మస్ దినము యేసు జననము లోకానికెంతో వరము ఆనందగానాల క్రిస్మస్ దినము ఆహాహాహా హల్లెలూయా ఓహోహోహో హోసన్నా ఆహాహాహా హల్లెలూయా ఓహోహోహో హోసన్నా యేసు జననము లోకానికెంతో వరము ఆనందగానాల క్రిస్మస్ దినము యేసు జననము లోకానికెంతో వరము ఆనందగానాల క్రిస్మస్ దినము బెత్లెహేములో పశుల పాకలో పొత్తిళ్లలో మరియా బడిలో పశుల పాకలో బెత్లెహేములో పశుల పాకలో పొత్తిళ్లలో మరియా బడిలో జన్మించినాడు ఆనాడు నీరు తిని కోరాడు నేడు జన్మించినాడు ఆనాడు నీరు తిని కోరాడు నేడు ఆహాహా హల్లెలూయా ఓహోహోహో
ప్రభావానికి అర్హుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడైన దేవుడు పరలోక మహిమను వీడి ధరాతలానికి అరుదించి కన్యక గర్భవాసములు లోకములో జన్మించి మానవ పాప విమోచనార్థమై మానవుడిగా అవతరించిన యేసుక్రీస్తునాథుడు పరిశుద్ధుడిగా ఆయన జన్మించారు, పరిశుద్ధుడిగా జీవించారు, పరిశుద్ధుడిగానే మానవాళి పాప విమోచన కొరకు శిలువ బలియాగం అనర్చారు. ఆ లోకరక్షకుడైన యేసు ఈ లోకములో జన్మించిన శుభవేళ, సర్వలోకానికి ఆనందమయమైన వేళ, క్రిస్మస్ వేళ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు నాయన, వందనములు 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 వందనములు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, 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 ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే.
రెండు చేతులు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. రబషంధల రబబబబబ. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా, ఘనుడా, పరిశుద్ధుడా, అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, ఆకాశ మహాకాశములు పట్టజాల అద్వితీయ సత్యదేవా, పరలోక మహిమని వీడి భూలోకానికి అరుదెచ్చిన దేవాది దేవానికి స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రార్థన చేసుకుందామండి. సమయంలో మన మధ్యలో అన్న తాత ప్రసాద్ ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామములో మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దేవా, ఈ ప్రాంతాన్ని దర్శించిన ఆయన, నన్ను దర్శించు, నా కుటుంబాన్ని దర్శించు, నీ దీవెనలు దయచేయమంటూ ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నా. ఈ పక్కన స్తోత్రము స్తోత్రం. మహాగణుడ, మహాపరిశుద్ధుడా, నీకన్నా మనకు వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. క్రిస్మస్ ఆరాధనలో సెమీ క్రిస్మస్ పేరుతోనైనా నైనా మా వీధి కూడికలలో నైనా మేము పాల్గొనడానికి ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ బిడ్డల ద్వారా కీర్తనల ద్వారా మీరు మహిమ పొందారు. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసులు నిలబెట్టుకొని నీ ఆత్మశక్తి నింపి అభిషేకించి మీ దాసుల ద్వారా నైనా మీ క్రిస్మస్ వేడుకలో అయినా వాక్యం చెప్పడానికి మీ దాసులు సిద్ధపడుతుంది. మీ ఆత్మశక్తి నింపి బలపరచండి. ప్రతి ఒక్కరికి అయినా కావాల్సిన ఆ మంచి అవగాహన ఆలోచన దయచేసి నీ ఆత్మశక్తి నింపి బలపరచమని, దుష్టుని అపాధిని బంధించి వాటికి మీరు అమ్మించేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. 9 అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. చాలండి. ఒక కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరొక వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు ఉన్న భాగాన్ని శ్రీధర్ మాస్టర్ గారు చదివి వినిపించాలని ప్రభునామములో మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి ఇలాగ రాయబడి ఉన్నది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనిట మీరు చూచితరు అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ. భూమిపై తనకిష్టులైన వారికి సమాధానము 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 కలుగునుగాక కలుగునుగాక కలుగునుగాక
కలుగునుగాక. హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 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 హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓకే, తీసి హ్యాపీ క్రిస్మస్. దేవుని యొక్క యేసుక్రీస్తు వారి జన్మదిన శుభాలు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని మాటలు విందాము. చాలా క్లుప్తంగా మాటలు, క్రిస్మస్ సంబంధించినటువంటి మాటలు నేను మీతో మాట్లాడతాను. మరి ఈ పరిసరాలు ఉన్నటువంటి వారందరూ కూడా మీ చెవులు పెద్దగా చేసుకుని ఈ చక్కని శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని ప్రభుని బట్టి మీకు మనవి చేస్తున్నాం. ఇందాక మనం చదివిన భాగంలో నుంచి ఒక మాట చేసుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 10-11 వచ్చిన భాగాలు దయచేసి చదువుదాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10. అయితే ఆ దూత భయపడుకుడి, సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10-11 వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ రాయబడినటువంటి ప్రముఖమైనటువంటి మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము అని రాయబడింది. గమనించండి, ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి వార్త. ఒక ఇంట్లో కుమారుడు పుట్టాడు అనుకోండి, ఎవరు సంతోషపడతారు? ఆ ఇంటి వారు మాత్రమే సంతోషపడతారు. ఈ శుభవర్తమానం అనేటువంటిది ప్రజలందరికీ కూడా సంతోషాన్ని కలిగించేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక శుభవర్తమానాన్ని తెలియచేస్తూ ఉంది. ఒక వర్తమానము, ఒక మెసేజ్ అనేటువంటిది మనము తెలియపరచాలంటే ఈ రోజుల్లో మీరు గమనించినట్లయితే వేరే వారికి మనము మెసేజ్ పంపించాలంటే వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ, ఇలాగ మనం పంపిస్తూ ఉంటాం. మీకు తెలిసే ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను, గమనించండి. 1992వ సంవత్సరంలో నీల్ పాప్వర్త్ అనేటువంటి ఒక ఆయన, యూకేకి సంబంధించినటువంటి నీల్ పాప్వర్త్ అనే ఒక ఆయన ఒక ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్ అనమాట. వడాఫోన్ కంపెనీలో పనిచేస్తూ ఈ యొక్క ఫోన్ కనిపెట్టేటప్పుడు ఒకరి నుంచి ఒకరికి మెసేజ్ మనం పంపుతాం కదా. ఈ రోజుల్లో ఇప్పుడు మనం మెసేజ్ టైప్ చేసి వాట్సాప్లో వేరే వాళ్ళకి సమాచారాన్ని చాలా ఈజీగా పంపిస్తూ ఉంటాం. అయితే 1992లో ప్రారంభంలో యూకేకి చెందినటువంటి నీల్ పాప్వర్త్ అనేటువంటి యూకేకి సంబంధించిన ఆయన టెస్ట్ ఇంజనీర్ గారు మరి ఆ కంపెనీకి డైరెక్టర్ అయినటువంటి రిచర్డ్ గారికి మొట్టమొదటిగా ఒక మెసేజ్ టెస్ట్ చేయడానికి ఒక మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్ చేయడానికి టైప్ చేసినటువంటి సమాచారం ఏంటో తెలుసా? ఆయన టైప్ చేసింది మేరీ క్రిస్మస్ అని టైప్ చేసి వాళ్ళ డైరెక్టర్ పంపించాడట. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనం సమాచారం ఒకరి నుంచి ఒకరు పంపిస్తున్నామే, ఆ సమాచారము టెస్ట్ ఇంజనీర్ గారు మొట్టమొదటిగా పంపించిన సమాచారంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే మేరీ క్రిస్మస్ అని పంపించాడట. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఈ శుభవర్తమానం అనేటువంటిది ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించేది. ఏంటా సంతోషాన్ని కలిగించే వర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమిత్రులారా, గమనించండి, ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే రక్షించుటకు వచ్చాడు. చెప్పండి, ఎందుకు వచ్చారు ఆయన? రక్షించుటకు వచ్చాడు, రక్షణార్థమై వచ్చాడు. వేటి వేటి నుంచి మానవుణ్ణి రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చారో ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేసుకున్న సమయాన్ని బట్టి చాలా క్లుప్తంగా మనం ముగించుకుందాం. మొట్టమొదటి మాట మీరు గమనించినట్లయితే, దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాటకు ఆయన దేని కొరకు, ఎవరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు అంటే, మొట్టమొదటిగా పాపము నుండి మానవుణ్ణి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. చెప్పండి, మానవుణ్ణి
పాపము నుంచి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పాపము చేసినటువంటి వాడే పాపే అని దేవుని వాక్యం చెప్తుంది. పాపము చేసినటువంటి వారు అన్ని మత గ్రంథాలు చెప్పేటువంటి సత్యం ఏమిటంటే పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు, పుణ్యం చేసిన వాడేమో స్వర్గానికి వెళ్తాడు. అయితే ఈ విషయంలో మనం గమనించినట్లయితే పాపము నుంచి విడుదల పొందడానికి, పాపము నుంచి రక్షింపబడడానికి పాపము లేనటువంటి యేసయ్య రక్తము ఎంతో అవసరమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సార్, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీకు సమాధానం చెప్తారంటే ఖచ్చితంగా అన్నారట. ఒకవేళ మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీ కాలికి పేడ అంటింది అనుకోండి, మీరేం చేస్తారు అని అడిగాడట. భలేవారండి, ఏం చేస్తాం? వెంటనే కడుక్కుంటానండి, అది దుర్వాసన వస్తుంది కదా అన్నాడట. అలా చేయకోకుండా ఒక కాలికి పేడ అయితే మరో కాలికి సెంటు రాసుకుంటే సరిపోతుంది కదండి, కడుక్కోవడం దేనికి అని అంటే, భలేవారే చెప్పండి, ఈ పేడ చాలా దుర్వాసన కలుగుతుంది కదా, దుర్వాసన ఇస్తుంది కాబట్టి దాన్ని వెంటనే కడిగి వేయాలి, సెంటు ఏమాత్రమో కూడా రాసుకున్నది పోదు అని చెప్పాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. దీని అర్థం ఏంటో తెలుసా? ఆ సేవకుడు ఆయనకి చెప్పేటువంటి సత్యమైనటువంటి మాట ఏంటో తెలుసా? నీ పాపములు కడుక్కోకుండా, నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందుకోకుండా, పాప శుద్ధి జరగకోకుండా నువ్వెన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా నీవేమాత్రము కూడా స్వర్గమును పొందుకోలేవు అనేటువంటి సమాచారాన్ని ఆయనకు తెలియజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకములో ప్రతి మానవుడు కూడా పాపి అని దేవుని వాక్యము ఖరాఖండిగా చెబుతుంది. అయితే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి ఆయన వచ్చాడు. మొట్టమొదటిగా పాపముల నుంచి మానవుణ్ణి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. రెండో మాట మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, పెద్ద చెవులు పొట్టుంటే ఆ ట్రాక్టర్ దున్నుకుంటా వస్తూ ఉంది. కాసేపట్లో ఈ చెవుల పొట్టును కూడా దున్నవలసిన పరిస్థితి ఉంది. ఆ ఒడ్డునున్నటువంటి ఒక ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడట. ఏంటి ఆలోచన అంటే, ఆ ట్రాక్టర్ ఈ చీమల పుట్టని దున్నేస్తా ఉంటుంది కదా, పాపం చీమల పుట్ట అంతా కూడా నాశనం అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఈ చీమలకి ఏమైనా చెప్తే బాగుంటుంది అనిపిస్తున్నాడట. మీరు చెప్పండి, మనం చీమలతో మాట్లాడగలమా? ఆ వ్యక్తి చీమల్ని, అదిగో ప్రమాదం రాబోతుంది, ఆ ట్రాక్టర్ దున్ను వేయబడుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మీరు పారిపోండి అని ఆ చీమలకి చెప్పడానికి ఈయనకి చీమల భాష అయినా రావాలి, లేకపోతే ఈయన చీమైనా అయి ఉండాలి. ఈ రెండు ఆయన కాలేకపోయాడు. దీని బిడ్డలారా, మానవునిలో ఉన్నటువంటి పాపము, మానవుల్లో ఉన్నటువంటి లోపమును సరిచేయడానికి, గుర్తించడానికి, ఒక మాదిరి చూపించడానికి ఆయనే సింహాసనాన్ని విడిచి మనుష్య రూపములో, మానవ రూపములోనికి ఈ లోకానికి ఎత్తించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుని ప్రాణ భయం నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సువార్త ప్రకటిస్తూ ఆదివారం మందిరానికి రండి, పలానా చోట ఆరాధన జరిగిస్తున్నామని మేము మాట్లాడుతూ ఇలాగ చేస్తూ వస్తూ ఉన్నాం, గృహదర్శనాలు చేస్తూ ఉన్నాం. అయితే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వారి కుమారుడు, వారి అమ్మగారు ఇద్దరు కూడా మరి మందిరానికి వారు వస్తూ ఉన్నారు. ఆయన కూడా విశ్వాసం ఉంది, కానీ మరి రావడానికి ఏమాత్రం అంగీకారము లేదు. మేము ఎప్పుడు కూడా వారికి చెప్పేవాళ్ళం ఏంటంటే, అంకుల్ గారు మీరు వస్తే బాగుంటుంది అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఇంకా టైం ఉందిలేండి, నేను వచ్చే టైం ఇంకా ఉందిలేండి అనేటువంటి వాడు. అలాగే దాటలు వేస్తూ ఉండేవాడు. ఎదురు బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి. అలాగే దాటలు వేస్తూ ఉన్న సందర్భాల్లో చివరిగా ఒక మాట అన్నాడు. అంత ముందు ఆదివారం కలిసినప్పుడు ఈ మాట అన్నాడు. ఏంటంటే, మా అబ్బాయి పెళ్ళి అయితే ఖచ్చితంగా బాప్తిజం పొందుతానండి అన్నాడు. సరే, బాగానే ఉంది. ఇలాగే ఎన్నిసార్లు చెప్పినా దాటలు వేస్తా ఉన్నాడు. వస్తాలేండి అంటూ ఉన్నాడు. దీని బిడ్డలారా, అయితే తర్వాత వారంలో కడుపులో నొప్పి వచ్చిందట. కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆయన కొంచెం డ్రింకింగ్ అలవాటు కూడా ఉంది. అయితే కడుపులో నొప్పి వచ్చిందని హాస్పిటల్ జాయిన్ చేయడానికి వెళ్ళారు. ఆర్ఎంపీ డాక్టర్కి చూపించారు. చూపించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి నాకు ఫోన్ చేశారు. అయ్యగారు ఇలా ఉంది, మా నాన్నగారికి బాగోలేదు, ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, సరే ఏం పర్లేదు, మీరు ధైర్యంగా ఉండండి, ఒకవేళ గ్యాస్ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి కొన్ని విషయాలు వారికి చెప్పి బలపరిచి ప్రార్థన చేశాను. అయితే మరలా చివరిలో ఒక మాట చెప్పాను, ఒకవేళ నొప్పి కనుక తగ్గకపోతే మరుసటి రోజున ఆయుర్వేదిక్ డాక్టర్ కాకుండా కొంచెం మంచి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదైనా హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి చూపించండి తగ్గకపోతే అని చెప్పాను.
సరే మరుసటి రోజున తగ్గకపోయేసరికి గుడివాడలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరామర్శి వచ్చాను. వచ్చిన 2 రోజులు బాగానే ఉంది. 3వ రోజున నేను మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సరే ఎలా ఉంది పలకరిద్దామని చెప్పేసి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యగారు ఇక నాన్నగారు లేరు అన్నాడు. నాకేం అర్థం కాల. ఏమన్నయ్యా 2 రోజులు బాగానే ఉందన్నావు కదా అని అంటే, ఏమన్నయ్య గారు సడన్ గా చనిపోయారు అంటే. నేను చాలా బాధపడ్డాను బిడ్డలారా, నేను నమ్మరు కానీ నేను ప్రతిరోజు బోధిస్తున్నాను, ప్రతిరోజు మాట్లాడుతున్నాను, ప్రతిరోజు హెచ్చరిస్తున్న అంకుల్ గారు మందిరానికి రండి, మరి మీరు రక్షింపబడాలి, రక్షణ లేకపోతే పాపం వల్ల వచ్చు జీతము చెప్పండి మరణం అంటుంది కనుక నరకానికి వెళ్ళిపోతుంటారు కనుక మీరు రక్షింపబడాలి, మందిరానికి రండి అని ఎన్నో మార్లు చెప్పిన ఆయన వినలేదు. పెళ్ళైతే వస్తా అన్నాడు, దాంట్లో వేస్తూ వచ్చాడు. నేను చాలా దుఃఖించాను బిడ్డలారా. ఎందుకంటే ఆ హాస్పిటల్కి వెళ్ళాడు, కడుపు నొప్పి అని వెళ్ళాడు, మరలా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మానవుని జీవితము చాలా స్వల్పమైనటువంటిది. అందుకనే యేసు ప్రభు వారి లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మనము ఏ తీర్పులోనూ కాకోకుండా, తీర్పులో లేకోకుండా మనం ఉండడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. మన క్రియలు బట్టి, మన యొక్క ఉద్దేశాలను బట్టి, సమస్యను బట్టి మనం తీర్పులోనికి నడిపించబడతాం. కనుక అలాగూ కాకుండా ఆయన మనలను తీర్పులో నుంచి రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. 13వ వచనములో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారు పుట్టాడనే సంగతి మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకు తెలియజేయబడింది. గొర్రెల కాపర్లకు తెలియజేయబడిన తర్వాత అక్కడ జరిగిన ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, దానికి ఇదే మీకు ఆనవాలు, ఈయన ప్రభు అయిన క్రీస్తు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పారు. అంటే పొలంలో గొర్రెలు కాస్తూ ఉన్న గొర్రెల కాపర్లకి దేవుని దూత సమాచారాన్ని తెలియజేశారు. వెంటనే ఏం జరిగింది? అక్కడ రాయబడి ఉంది, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఏ దూత? గొర్రెల కాపర్లకు వర్తమానం చెప్పాడు దూత. ఆ దూతతో కూడా ఉండి ఏం చేస్తున్నారు? వారందరూ కలిసి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని స్తోత్రము, గాన ప్రతిగానాలు, స్తుతులు, స్తోత్రములు, వందనాలు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ప్రియమైన వారులారా, ఆ కాలంలో మెస్సియా పుడతాడని, లోకరక్షకుడు పుడతాడని లోకమంతా ఎదురు చూసే కాలం అది. చాలా మంది లోకరక్షకుడు నా గర్భవాసంలో పుట్టాలని పెళ్లి చేసుకోకుండా కొంతమంది అమ్మాయిలు కన్యకలుగా ఉండిపోతూ ఉండేవాళ్ళు అంటారు. అలాంటి కన్యక ద్వారా ప్రదానం చేయబడిన కన్యక గర్భంలో యేసు ప్రభు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఒక వాడుక ఉన్నది. ఆ ఊర్లో ఎవరైనా మగపిల్లలు పుడితే ఆ ఊళ్ళో పిలవకుండగానే ఆ ఇంటికి, ఆ ఊళ్ళో వాళ్ళు కొంతమంది వాయిద్యాలు ప్లే చేసేవాళ్ళు, సంగీతకారులు అంటారు కదా, ఏమంటారు, ట్రూప్ అంటారు కదా, మ్యూజికల్ ట్రూప్. ఈ రకరకాల వాయిద్యాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక వాయిద్యం ఉంది, డ్రమ్స్ ఉంటాయి, క్లార్నెట్ ఉంటుంది, మరి తబలా ఉంటుంది, ప్యాడ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. పాటలు పాడేవాళ్ళు ఉంటారు. దీనంతా ఒక ట్రూప్ అంటారు. ఈ మ్యూజికల్ ట్రూప్ వాళ్ళు పిలవకుండగానే ఆ ఇంటికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడేవాళ్ళు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు? అంటే ఏ ఇంటిలోనైనా మగ శిశువు పుడితే ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆహ్వానించకుండగానే వెళ్ళి
వాయిద్యాలు వాయించి దేవుని స్తుతించి పుట్టిన మగబిడ్డకు భూమి మీదకి స్వాగతాన్ని పలికేవాళ్ళు. ఎందుకని? ఆ పుట్టిన మగబిడ్డ ఒకవేళ మెస్సయ్య ఏమో, లోకరక్షకుడేమో, ఆయనే మగ శిశువుగా పుట్టిన ఆయనే లోకరక్షకుడేమో, మెస్సయ్యేమో, క్రీస్తేమో, మన విమోచకుడేమో. అలా అయినట్లయితే ఆయనకు సరైన స్వాగతం మనకు పలకకపోతే బాగోదని వాళ్ళందరూ వెళ్ళి స్వాగతాన్ని పలుకుతూ వాయిద్యాలతో దేవునికి స్తోత్ర నిదానాలు పలికేవాళ్ళంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. నాటికి నేటికి మనం గమనించేది ఏంటంటే ఒట్టి వాటికి అన్నిటికీ మానవులు బాగా గట్టిగానే వాయిస్తూ ఉంటారు. ఒట్టి వాటికి బాగా గట్టిగా వాయిస్తూ ఉంటారు, అసలైన దానికి మర్చిపోతూ ఉంటారు. నిజంగా లోకరక్షకుడు పుట్టినప్పుడు వాళ్ళు మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రం మర్చిపోలా. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు పరలోకములో ఉన్న తన సైన్యాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు పరలోక సైన్య సమూహము ఏ దేవదూత అయితే వర్తమానాన్ని గొర్రెల కాపుల దగ్గర తీసుకుని వచ్చారు, పొలంలో గొర్రెలు కాస్తామన్నారు. ఏం చేస్తున్నారు? పొలంలో గొర్రెలు కాస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, పగల గొర్రెలు కాసిన వాళ్ళు రాత్రిపూట గొర్రెలు కాస్తారా? చెప్పండి, శ్రీరాములు గారు చెప్పండి. పగల కాసిన వాళ్ళు రాత్రి కాస్తారా? నాకు తెలిసి పగల కాసిన వాళ్ళు రాత్రి కాయరు, రాత్రి కాసేవాళ్ళు వేరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పగలంతా కాసిన వాళ్ళు రాత్రి రెస్ట్ తీసుకుంటారు, రాత్రికి మరో వేరే వాళ్ళు కాపలా కాస్తారు. వీళ్ళు కాసేవాళ్ళు ఎవరంటే మందిర సంబంధమైన గొర్రెలను కాస్తా ఉంటున్నారు. అక్కడ దేవాలయ సంబంధమైన గొర్రెలు. ఎందుకు దేవాలయ సంబంధమైన గొర్రెలు? ఉదయము సాయంత్రము బలి అర్పించడానికి ఉపయోగించే గొర్రెల్ని కాస్తా ఉంటామన్నారు. అందుకే సమాచారం చెప్తున్నారు. ఇప్పటిదాకా ఉదయము సాయంత్రము బలర్పించడానికి, దేవాలయంలో బలర్పించడానికి గొర్రెలు మీరు కాస్తా ఉంటామన్నారు. ఇంకా గొర్రెలను కాయవలసిన అవసరత లేదు. ఎందుకంటే సర్వమానవాన్ని రక్షించడానికి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మీ గొర్రెలు కాసుకోవచ్చు, అక్కడ గొర్రెలు కాయాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యెరూషలేములో దేవాలయ సంబంధమైన గొర్రెలు కాసే అవసరత లేదు. గొర్రెలు కాయొద్దన్నాడని చెప్పి మీ గొర్రెలు మీరు కాసుకోవద్దని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవాలయంలో బలర్పించే గొర్రెలు వాళ్ళు కాస్తున్నారే, ఇక అవసరత లేదు. ఎందుకంటే రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ రక్షకుడు జన్మించిన వేళ వాయిద్య విశేషాలతో ఆయనకు స్వాగత సుమాంజలి పలకడానికి ఆ ఇంటికి వెళ్ళి, పుట్టిన బిడ్డ దగ్గరకు వెళ్ళి ఆ వాయిద్యాలతో స్తోత్ర నినాదాలతో దేవదేవుని స్తుతించవలసిన ప్రజలు మర్చిపోతే దేవుడు పరలోక సైన్య సమూహాన్ని పంపించి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. హోసన్నా హోసన్నా, అందరం పడదాం. హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కేక పెట్టండి. హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ. భూమిపై ఇష్టమైన వారికి సమాధానము 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 కలుగునుగాక 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 కలుగునుగాక. హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హోసన్నా హల్లెలూయా 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 హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. పాస్టర్ గారు కొత్త మాట చెప్పాడు, నేను చాలా ఒక్కసార్లు విన్నాను కానీ మీరు ఎందుకు పోవచ్చు. మెరీ క్రిస్మస్ అనే వర్తమానం మొట్టమొదటిగా 1992 సంవత్సరంలో వడాఫోను నీల్ పాప్వర్త్ అనేవి ఆయన మెసేజ్ పంపించాడంట. వడాఫోన్ డైరెక్టర్ అనమాట. వడాఫోన్ కంపెనీ డైరెక్టర్ మొట్టమొదటిగా ఆ ఫోన్లో పంపించిన వర్తమానం ఏంటి?
మెరీ క్రిస్మస్ అంటే ఆశ్చర్యకరమైన, మహిమాన్వితమైన, మహా సంతోషకరమైన శుభవర్తమానాలు. అది క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు బర్త్డే సందర్భంగా కేక్ ఒకటి ఉంది. ఇక్కడ ఒక పిల్లోడు బర్త్డే అంటే ఎవరైనా నువ్వేనా? మరి అక్కడ ఉంటుందా? పిల్లలందరూ రెండు నాన్న, పిల్లలందరూ రెండు కేక్ కట్ చేస్తే అక్కడ నన్ను క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ నా యేసు రాజు నాకై పుట్టిన రోజు నా యేసు నాకై పుట్టిన రోజు పరలోకమునే విడచెను పాపిని నన్ను కరుణించెను పసిబాలునిగా పుట్టెను శూల తొట్టెల వింతగా పరలోకమునే విడచెను పాపిని నన్ను కరుణించెను పసిబాలునిగా పుట్టెను పశువుల తొట్టెల వింతగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ వెరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ వెరీ 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 నమ్మిన వారికి నెమ్మదిని నిమ్మలనిచ్చి పోవగా ప్రతి వారిని పిలచెను రక్షణ భాగ్యమునివ్వగా నమ్మిన వారికి నెమ్మదిని నిమ్మలనిచ్చి పోవగా ప్రతి వారిని పిలచెను రక్షణ భాగ్యము పొందగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ నా యేసు రాజు నాకై పుట్టిన రోజు నా యేసు రాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ వెరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ వెరీ 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 క్రిస్మస్. ఒక క్యాండిల్ వెలుగుతూ ఉంటే, ఒక క్రొవ్వొత్తి వెలుగుతూ ఉందనుకోండి, ఇదిగో ఇదిగో ఎన్ని క్రొవ్వొత్తులైనా వెలుగుతాయి. ఇటు వెనక పక్కన అంటే మనం వెలుగుతున్నట్లయితే అనేకులను వెలిగించడానికి అవకాశం ఉందన్నమాట. అంటే క్రీస్తు అనే వెలుగుతో మనం వెలిగించబడితే మన జీవితాలు, వెలిగించబడిన మన జీవితాలు అనేకులకు వెలిగించేవిగా ఉంటాయి. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, కొండ మీద నుండి పట్టడం మరుగై ఉండదని దేవుని వాక్యం తెలియజేస్తామండి. అంటే క్రీస్తు వెలుగు చేత మనం వెలిగించబడినప్పుడు అనేకులకు వెలిగించే వారంగా, అనేకులకు దారి చూపించే వారంగా, అనేకులకు మార్గదర్శిగా మనం ఉంటామనేది దేవుని వాక్యం యొక్క సారాంశము అయి ఉంటూ ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు అనే ఆ జీవపు వెలుగు చేత మనము వెలిగించబడిన వారమై ఆ వెలుగును లోకానికి అందించే వారంగా ఉందాము. దేవుడు అట్టి కృపచేత మనందరిని నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. లైక్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ చెప్పు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. बोले यीशु मसीह की, बोले यीशु मसीह की, रानुना राजुల రాజుకి హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓకే, క్యాండిల్ ఆర్పేసేయండి, అక్కడెక్కడ పెట్టబాకండి.
పశువుల కట్టెల వింతగా విడిచెను, పాపిని కరుణించెను, పశుపాలుడిగా పుట్టెను, పశువుల కట్టెల వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా పిల్లలందరూ ఒకసారి రండి, నాకై పుట్టిన కేక్ కట్ చేద్దాం పిల్లలందరూ ఒకసారి. యేసురాజు, నాకై పుట్టిన రాజు, పిల్లలు రండి రా, పిల్లలు చిన్న పిల్లలందరూ రండి. క్రిస్మస్ పండుగ కొండే నిండుగా. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్. 2024వ సంవత్సరము డిసెంబర్ నెల 8వ తారీఖు ఈ రాత్రి సమయంలో చల్లపల్లి పడమర వైపు ఉన్న ఈ వీధిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరణాత ప్రార్థన ధ్యాన మందిరము పార్వతమ్మ తోట మరణాత చర్చి వారు జరిపిస్తూ ఉన్న సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఈ కేక్ ను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కట్ చేస్తున్నాం. చేజాపండి పిల్లలందరూ. ఓకే, తీయండి, ఫోటో తీయండి. ఏస్ రక్తం విజయం, ఏస్ రక్తం విజయం. హల్లెలూయా. పాస్టర్ గారు రా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. జోజో లాలి పాడాలి, లాలి పాడాలి, నా చిన్నారి మధ్యలోకి లాలి పాడాలి, అనేడే జోల పాడాలి, జోజో లాలి పాడాలి, జోల పాడాలి, నా చిన్నారి యేసు బాబుకు లాలి పాడాలి, అనేడే జోల పాడాలి, జోజో లాలి పాడాలి. వరకన్య మరియమ్మ ధర నిన్ను కన్నదిలే, ఇహలోకపురములన్నీ నీ అందే ఉన్నవులే. వరకన్య మరియమ్మ ధర నిన్ను కన్నదిలే, ఇహలోకపురములన్నీ నీ అందే ఉన్నవులే. దేవుని బాలుడవా, జనులందరి దేవుడవా, దేవుని బాలుడవా, జనులందరి దేవుడవా, పశుశాలలో వెలసితివా, నా పాపం బాపితివా, పశుశాలలో వెలసితివా, నా పాపం బాపితివా. జోజోలాలి పాడాలి, జోల పాడాలి, నా చిన్నారి యేసు బాబుకు పాడాలి, అనేడే జోల పాడాలి, జోజోలాలి పాడాలి. కఠినమైన ఈ లోకంలో అంతిరేకమై వెలసితివా, మమ్మే కరుణించితివా, మాపై దయ చూపితివా. కఠినమైన ఈ లోకంలో అంతిరేకమై వెలసితివా, మమ్మే కరుణించితివా, మాపై దయ చూపితివా. దేవుని బాలుడవా, జనుల పశుశాలలో వెలసితివా, మా పాపం బాపితివా, పశుశాలలో వెలసితివా, మా పాపం బాపితివా. జోజోలాలి పాడాలి, జోల పాడాలి, నా చిన్నారి యేసు బాబుకు లాలి పాడాలి, అనేడే జోల పాడాలి, జోజోలాలి పాడాలి. అంధకార ఈ లోకంలో మధ్యకారమై వెలసితివా, మమ్మే కరుణించితివా,
జోలాలి పాడాలి లాలి పాడాలి నా చిన్నారి యేసు బాబుకు లాలి పాడాలి అరే రే జోల పాడాలి జోలాలి పాడాలి. హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహోన్నతమైన మీ నామాన్ని బట్టి స్తుతించి కొనియాడి ఘనపరిచే మహిమ పరుస్తూ ఉంటూ ఉన్నాము తండ్రి. ఈ ఆరాధన అంతట్లో ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు. ఇదిగో మా తండ్రి, రాత్రి ఈ గ్రామాన్ని, ప్రాంతాన్ని, గ్రామంలో మా చల్లపల్లి గ్రామంలో ఉన్న ఈ ప్రాంత ప్రజలను తండ్రి, ఈ స్థలానికి మేమందరం రావటం ద్వారా మీరు మాకంటే ముందుగా ఈ స్థలానికి వచ్చారు ప్రభువా. మా మధ్య ఉన్నారు తండ్రి. మీ కార్యాన్ని జరిగించినందుకు నీ వాక్కుల ద్వారాను, పాటల ద్వారాను, ఆరాధన ద్వారాను, ఇదిగో మా తండ్రి క్యాండిల్ సర్వీస్ ద్వారాను, కేక్ కటింగ్ ద్వారాను మీ నామాన్ని గణపరుచుకున్నందుకు స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. మహిమ పొందుకోండి, కృప చూపించండి. ఈ కుటుంబాలన్నీ దీవించబడినట్లుగా, కుటుంబాల మీద ఉన్న కీడు, శాపము, ఇదిగో మా తండ్రి చీకటి తొలగిపోయినట్లుగా మీ కార్యం జరిగించండి. మహిమ పొందుకోండి. వారు చేస్తున్న పని పాటలు తోడుగా ఉండండి, వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండండి ప్రభువా. మీకు స్తోత్రాలు. నిన్నమడ దాకా కొంచెం వర్షాలు భయపెట్టినవి, ఇక వర్షాలు లేకుండా మంచి పంటలు చేతికి రావడానికి సహాయం చేయండి. దీవించి ఆస్వాదించి మహిమ పొందుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసునామమందు ప్రార్థించి వేడుకను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, తోడు, ఆదరణ, దేవదేవుడు లోకానికి మానవుడిగా అరుదించి మానవ పాప విమోచన కొరకు సెలవులో మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు, శిశువుగా జన్మించిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన ఆశీస్సులు అందరి మీద సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఓకే, గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.